నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎస్ఐని సస్పెండ్ చేయాలని దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వెంకటగిరి మండల తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. పాలకొండ సత్రం గ్రామానికి చెందిన వేమయ్య అనే వ్యక్తిని అక్రమంగా ఎస్ఐ ఏడుకొండలో కొట్టారని భార్య నందిని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. బాధితుడు జడ వేమయ్య భార్య నందిని వెంకటగిరి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీ చేపట్టారు. ఎస్ఐపై కేసు నమోదు చేయాలని ప్రత్యేకాధికారితో విచారణను చేపట్టాలని డిమాండ్ చేశారు. సత్రం నుంచి వస్తూ నేను 6 గంటలకు పోలీస్ ఆయన ఫోన్ చేసి వేమయ్య రావు మీద కంప్లైంట్ ఉంది అని చెప్పారు. కంప్లైంట్ ఏం సార్ చెప్పని కూడా చెప్పలేదు. వెళ్ళాడు. అక్కడ వెళ్ళి లోపలికి తీసుకొని కొట్టి చాలా దారుణంగా కొట్టి కంప్లైంట్ ఏం సార్ అంటున్నాదని మమ్మల్ని కొట్టేసి ఆహారం కొట్టేసి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి అంబులెన్స్లో పెద్ద హాస్పిటల్కి వెళ్తే కానీ ఆడ తీసుకున్నారు. కానీ పోలీసు వాళ్ళు విచారణ చేయకుండా ఏమీ రాసుకుండా మధ్యాహ్నం 1 గంట రాత్రికి వస్తే మధ్యాహ్నం 1 గంట దాకా రాలేదు. 24వ తేదీ సాయంత్రం వేమయ్య అనే వ్యక్తికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి ఏం సార్ కేసు ఏందని అడిగితే సమాధానం కూడా లేకుండా అతని బైక్ తీసుకెళ్ళి పోలీసులు ఎస్ఐ అతన్ని దారుణంగా కొట్టి హింసించారు. అడిగితే పక్కన ఉండే వాళ్ళందరం మేమంతా బంధువులు వెళ్ళి ఏం సార్ ఎందుకు కొట్టారు ఏందని అంటే మీకేంది మేము సమాధానం చెప్పేదనే రేంజ్లో మాట్లాడారు. మమ్మల్ని అసలు కేర్ చేయలేదు, మాకు అసలు రెస్పెక్ట్ ఇవ్వలేదు. అసలు ఏంది కేసు అని అడిగినా మాకు సమాధానం చెప్పలేదు. అతన్ని దారుణంగా కొట్టి తను తీసుకొచ్చి వదిలేసి నడవరా నేను తోస్తున్నారే కానీ కనీసం కొట్టిన దానికైనా తనను తీసుకొచ్చి 24వ తేదీ పాలకొండ సత్రం విలేజ్ సంబంధించినటువంటి జడ వేమయ్య అనే దళితుడిని పోలీసులు ఫోన్ చేసి పిలిపించుకొని విపరీతంగా విచక్షణారహితంగా కొట్టారు. కొట్టిన తర్వాత అక్కడ ఆ గ్రామంలో ఉండేటటువంటి అతని బంధువులు వీళ్ళంతా కూడా అక్కడ నిరసన తెలియజేస్తూ ఉంటే నీ వల్ల ఇక్కడ గందరగోళం చేస్తున్న ఎల్లరని అప్పటికని చెప్పేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి పరిస్థితి. అతను స్పృహ కోల్పోయి అంబులెన్స్ ద్వారా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించినటువంటి పరిస్థితి. అక్కడ చికిత్స పొందుతూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు కేసును నమోదు చేయలేదు. పోలీసులు దాడి చేసి దౌర్జన్యం చేసి హింస జరిగితే ఒక దళితుడి మీద హింస జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ యొక్క పోలీస్ చర్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.